Hi everyone, this is Shweta. My name is Andar and welcome to our Channel. It's time for Game Changer. Let's watch it. Yeah. Vijayawada. Amravati. हाँ? उसने वही तो बोला मेरे बंदे लोग करेंगे. Congratulations, my dear young and dynamic Chief Electoral Officer. నీ దయవల్ల ఏ విధమైన డిస్టర్బెన్స్ లేకుండా తొలి విడత పోలింగ్ బాగానే జరిగింది. మా వాడు కూడా హ్యాపీగా ఓటు వేశారు. ఇప్పుడు ఈ బాడీలో బయటకి కనిపించే ఓ చోట్ల గాలిలాగా ఒక మాట చెప్పను. 7 చోట్ల కాదురా, ఏ ఒక్క చోట కూడా నేను పాపట్లేదు. హ్యాపీ వ్యాలంటైన్స్ డే. వీళ్ళంతా ఇంక్ కెమికల్తో చెరిపేసి దొంగొట్లేశారు. ఆ కెమికల్ కల్తీ అయింది, అందుకే ఇన్ఫెక్ట్ అయింది. పెద్దగా ఏం అవ్వదు, వేరు కుళ్ళిపోతారు, కోసి తీసేస్తారు. Under Section 171D, it's an unforgivable offense. అరెస్ట్ చేసి బేల పెట్టించారు. నియోజకవర్గానికి 20 బూతులు చొప్పున రాష్ట్రం అంతా మీ వాళ్ళు దొంగ ఓట్లు వేశారు. ఇప్పుడు ఆ బూతులన్నీ రీఎలక్షన్. చుమ్మా మినిస్టర్. Okay. Nice, very nice. इसका पैसा भी नहीं देने को. టైమింగ్ మిస్ అవుతుంది. సైడ్ ప్లీజ్, జరగండి. సైడ్ ప్లీజ్. ఇదే ఫస్ట్ టైం. ఏంటి మీ ఇద్దరు ఇంకా ఎక్కడ ఉన్నారు? ఈ బాడీ రూమ్ లో ఫస్ట్ అయిపోరు కదా. రూమ్ లో అన్న వదిన ఉన్నారు. వాళ్ళిద్దరు ఏం చేస్తున్నారు? ఫస్ట్ ఎయిడ్ మీకు కదా, మా కోసమే డెకరేట్ చేస్తున్నారు. ఇవన్నీ మనకి ఎప్పుడో జరగాల్సింది. మన జాతకాల ప్రకారం ఇంకొక 6 నెలలు వెయిట్ చేయాలి. మన దగ్గర ఎన్ని సెకండ్స్ కైనా పర్మిషన్ ఉందమ్మా. పెళ్లి తర్వాత మొత్తం పెళ్లి తర్వాత చేసుకున్నాం. ఇప్పుడు 30 పెళ్లి చేసుకున్నాం. 30 పెళ్ళ తాళి కట్టడం అంతా తర్వాత అమ్మా, మిగతావన్నీ ఇప్పుడే. ఈ రామ్ నందన్ ఎలక్షన్ ఆఫీసర్ అంటే ఎలాంటి పక్షపాతం లేకుండా అన్ని పార్టీలకు ఒకేలా పనిచేయాలి. ఇతను వీళ్ళ నాన్న పేరు మీద పెట్టిన పార్టీ కోసం ఏకపక్షంగా పనిచేశారు సార్. అందుకే ఆ పార్టీ గెలిచే అవకాశం ఉందని ఎగ్జిట్ పోల్స్ చెప్తున్నాయి సార్. నేను ఒకటే అడుగుతాను సార్, ఇతనికి సంబంధించిన పార్టీలో ఉంటే వీడు ఎలా ఎలక్షన్ ఆఫీసర్ గా ఉంటారు సార్? సారీ సార్, అందుకే దండం పెట్టి అడుగుతున్నాను. ఇతన్ని ఆ పదవి నుంచి తొలగించండి. జరిగిన ఎలక్షన్ జరగాలని ఈ ఎలక్షన్ జరిపించండి. ప్రజాస్వామ్యాన్ని కాపాడండి.
పీస్. దీనికి మీ సమాధానం ఇష్టమా? నా రికార్డ్స్ చూడండి. వీళ్ళే నా తల్లిదండ్రులు. అంటే వీళ్ళని అమ్మన్నారు కదా. చట్ట ప్రకారం వీళ్ళే నా తల్లిదండ్రులు. చట్ట ప్రకారం వీళ్ళే మా అమ్మ నాన్న, ఆధార్ కార్డు వీళ్ళే మా అమ్మ నాన్న, రేషన్ కార్డు వీళ్ళే మా అమ్మ నాన్న అంటూ రుబ్బిన పిండి మళ్ళీ మళ్ళీ రకరకాలుగా రుబ్బుతున్నావు. సార్, నాకు సంబంధించిన ఏ ప్రూఫ్స్ చూసినా నా పేరెంట్స్ వీళ్ళే సార్. నీ అమ్మ కృష్ణబాబు, నీ అమ్మ నీ నాన్న వీళ్ళు కాదని ప్రూవ్ చేయి. ఎందుకు ప్రూవ్ చేయాలి? చెయ్యాలా? దిస్ ఇస్ ఎ వెరీ సీరియస్ అలిగేషన్. ఆ అబ్బాయి కూడా చూడడానికి మీలాగే ఉన్నాడు. సార్, నీ అమ్మ ఉందిగా, అదే ఆయన భార్య. ఎవరమ్మా? నా కొడుకు. ఇప్పుడేమంటారు? సార్, ఆవిడ మానసికంగా సరిగ్గా లేరు. లీగల్ ఆవిడ చెప్పింది చదవదు. DNA టెస్ట్ చేయించండి సార్, తెలిసిపోతుంది. Yes, it's mandatory. రేపు DNA టెస్ట్ లో ఈమె మీ మదర్ని ప్రూవ్ అయితే అదే చట్ట ప్రకారం చెల్లుబాటు అవుతుంది. తెలుసుగా? తెలుసు సార్. రేపు ఇతనికి ఈవిడికి DNA టెస్ట్ ఏర్పాటు చేయండి. అంతవరకు వీళ్ళు గవర్నమెంట్ రిజర్వేషన్ ఉంచాలి. సార్, ఉమెన్స్ గెస్ట్ హౌస్ నుంచి కానిస్టేబుల్ మాట్లాడుతున్నాను సార్. మీ అమ్మగారు కనిపించట్లేదు సార్. ఏంటి? అమ్మ కనిపించట్లేదా? చూసారా? నిద్ర పడట్లేదు, పాటలాడడానికి ఫోన్ అడిగారు సార్. అప్పుడే సార్. పరిస్థితులు వినిపించిందా? లేదు సార్. ఉమ్ము కానీ చిన్న గోరుముక్క దొరికితే ఎవరికెవరు ఏమవుతారో ఖచ్చితంగా తెలిసిపోతుంది. సల్ఫ్యూరిక్ యాసిడ్ ఇది చాలా ప్రమాదకరమైంది. ఇందులో మానవ శరీరం గాని ఎముకలు గాని పడితే పూర్తిగా కరిగిపోతాయి. ఉదాహరణకు ఒక పన్ను అందులో వేస్తే She's gonna kill herself. Done? Oh no 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 no. మానసికంగా సరిగ్గా లేరు. లీగల్ ఆవిడ చెప్పింది చదవదు. ఆఫీసర్ రామనందన్ పార్వతమ్మ అప్పన్నల కొడుకని నిరూపించడానికి కావలసిన ఆధారాలు లేనందున ప్రూఫ్లెస్ అలిగేషన్ గా ఈ కేసు డిస్మిస్ చేయడం అయింది. Oh, तेरी. ఎలక్షన్ ఆఫీసర్ రామనందన్ ఆధ్వర్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావు లేకుండా 2 విడత ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ఈసారి విజయం సభాపతి నాయకత్వంలోని ప్రజా అభ్యుదయ పార్టీనే వరిస్తుందని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేస్తున్నాయి.
ఎలక్షన్స్ అయిపోయాయని వాడు సైలెంట్గా ఉండడు. ఎల్లుండే కౌంటింగ్ ఖచ్చితంగా ప్రాబ్లం క్రియేట్ చేస్తాడు. వైజాగ్లో ఉన్న మొత్తం 13 కౌంటింగ్ సెంటర్స్ లో జరగాలి. 13 చోట్ల అల్లర్లు జరిగితే ఏ సెంటర్లలో గొడవలు జరుగుతాయని ఎలా కనబడతాం సార్? ఎలక్షన్ కోసం అరెస్ట్ చేసిన నోటబుల్ రౌడీస్ అందరినీ వెంటనే రిలీజ్ చేయమని ఆర్డర్స్ ఇష్యూ చేయండి. వాళ్ళు ఎక్కడికి వెళ్తారో సెంటర్స్ తో ట్రాక్ చేయండి. వాళ్ళు ఏ సెంటర్స్కి వెళ్తారో అక్కడే గొడవలు జరుగుతాయి. ఈ 13 సెంటర్స్ లో వాడు గొడవలు చేయడానికి ప్లాన్ చేశాడు. ఈ 13 సెంటర్స్ లో ఉన్న కౌంటింగ్ మిషన్స్ అన్నింటినీ ఓ సింగిల్ పాయింట్కి తీసుకురావాలి. సూపర్ సార్. కౌంటింగ్ ఏజెంట్స్ అందరికి ఇన్ఫార్మ్ చేయండి. సార్ ఇన్ఫార్మ్ చేస్తే మనం షిఫ్ట్ చేసేటప్పుడు అన్ని మిషన్లు కొట్టి ధ్వంసం చేయడానికి వాళ్ళకి ఇంకా ఈజీగా ఉంటుంది సార్. ఇన్ఫార్మ్ చేయాలి. ఓటింగ్ మెషిన్లు మొత్తం చితకొట్టేయండి. అలాగే అన్న వాళ్ళని వాటిని ఎలా షిఫ్ట్ చేస్తాం సార్? Good. Caraca! ఈ రోజు ఉదయం 8 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభం కానుంది. Oh shit. Let me start any minute, sir. ఏమంటే ఉన్నాం పట్టుడు సార్. అందరూ వెళ్ళిపోండి సార్. ఈ లైఫ్ నాకు ముఖ్యం. వీడియో కాల్ ఫీడ్బ్యాక్ రాకుండా చూసుకోండి. ఎస్ సార్. బిజినెస్ This guy. Sweep them. अरे रे స్మాష్ దెమ్ జోటో. Ah! Hi, hi, hi! अरे बाबा, अरे बाबा! Man.
अरे बाबा ए बच गया। अरे स्ट्रॉन्ग होता ही नहीं है। मार मार। Come on, come on. फिर भी हार नहीं मान रहा है। ఎన్నికల్లో ప్రజాభిప్రాయం పార్టీ 155 స్థానాల్లో గెలిచి అధికారం చేపట్టింది. ఎలక్షన్ ఆఫీసర్ గా రాజీనామా చేసిన రామ్నగర్ని ప్రజా అభ్యుదయం పార్టీ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రకటించింది. దీంతో పార్టీ శ్రేణులు నమస్తే. నేను ఒక ముఖ్యమంత్రిగా మిమ్మల్ని పాలించాలని అనుకోవట్లేదు. ఓ ముఖ్య సేవకుడిగా మీకు సేవ చేయాలని అనుకుంటున్నాను. ప్రతి కుటుంబానికి సొంత ఇల్లు అనేది ఓ కళ. అది కళగా మిగిలిపోకూడదు, నిజమవ్వాలి. ఇల్లు లేని ప్రతి కుటుంబానికి ఒక హాల్, కిచెన్ తో సింగిల్ బెడ్రూమ్ ఫ్లాట్ ప్రభుత్వ భూమిలో ప్రభుత్వమే నిర్మించి ఇస్తుంది. ఒక్క సంవత్సరం ఆపేస్తే చాలు సార్. ఆ డబ్బుతో ఓవర్లోస్ లేని వారికి సొంత కట్టవచ్చు. విద్యా వైద్యం ఉచితం. వీటన్నిటికీ ప్రభుత్వం దగ్గర ఆదాయం, ప్రభుత్వ నిధుల్ని దోచుకొని భావిస్తాయి. వీటన్నిటికీ డబ్బులు ఉన్నాయి. వెరీ నైస్. కంపల్సరీ ఓటు వేయని వారికి నీళ్లు కరెంటు కట్ చేస్తాం. పేరు మీద సిరాచకు కూడా పెట్టుకునే టైం కూడా దేశానికి ఇవ్వలేని వాడికి దేశం కూడా ఏమి ఇవ్వకూడదు. తర్వాత సహాయ శాఖ. ప్రజలకు రోజు ఏదో ఒక సమస్య ఉండనే ఉంటుంది. ప్రతి దానికి పోలీస్ స్టేషన్ కి వెళ్ళి ఎదురు చూస్తూ కూర్చోలేదు. ఒక గంటలో పరిష్కారం చేయాల్సిన సమస్య ఒక గంటలో, ఒక రోజులో పరిష్కారం చేయాల్సిన సమస్య ఒక రోజులో ప్రయారిటీ బేసిస్ లో పరిష్కరించబడతాయి. పోలీస్ పెట్రోల్, అంబులెన్స్ లాగే వార్డుకు బ్యాన్ 141 అనే నెంబర్ తో గ్రీన్ సైలెంట్ తో తిరుగుతూనే ఉంటాయి. మీరు మమ్మల్ని వెతుక్కుంటూ రాడక్కర్లేదు, మేమే మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాం. ఏ స్విగ్గీ, జొమాటో, అమెజాన్, బిగ్ బాస్కెట్ మాత్రమే ఇల్లు వెతుక్కుంటూ రావాలా? This government comes and serves you at your doorstep. ओए होए होए, वेरी नाइस.
अरे मजा आ गया यार, क्या घुमाया पूरा गेम में. But I felt bad. Her mother, like, she sacrificed herself just for him. But that moment, na, when he just told that she has that mental issue. thing, and But she all, understood it. That's the reason she searched what is DNA. That's the reason she searched how to destroy it. So did it. Yeah. I know it was hurtful, but she understood why is he doing like But this. it's so painful to But watch like this. maza That aaya. time I Nice was like, action. oh god, Swipe them. Sweep them. done. That's it. Smash I them. like that JCB thing. आके उठा के मार रहा है. लोड कर रहा है, उठा के लोड कर रहा है. It was nice. Very nice. Amazing movie. It was such an unpredictable. So guys, do like, subscribe, share, comment. click on the bell icon.